హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు రాధే థ్రెడ్ బ్యాంగిల్స్. అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. ఈ వీడియోలో స్టిక్ పెన్ యూస్ చేసి కుందన్స్ బ్యాంగిల్స్కి ఎలా స్టిక్ చేసుకోవాలో చూద్దాము. మామూలుగా సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్ పైన ఈ కుందన్ వర్క్ చేయడం అనేది కొద్దిగా టఫ్ ఉంటుంది అనమాట చేత్తో చేస్తే. సో అదే మనం స్టిక్ పెన్ యూస్ చేస్తామంటే చాలా ఈజీగా అయిపోతుంది. అదేవిధంగా మనం అడ్జస్ట్ చేసుకునేటప్పుడు కూడా కుందన్స్ అనేవి చాలా పర్ఫెక్ట్గా అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. కుందన్స్ స్టిక్ చేయడానికి మనకి ఈ పెన్తో పాటు ఈ స్టిక్ ప్యాడ్ కూడా కావాలన్నమాట. చూసారు కదా, సో ఈ స్టిక్ ప్యాడ్. సో ఇప్పుడు ఈ బ్యాంగిల్ పైన కుందన్స్ అనేవి స్టిక్ పెన్ యూస్ చేసి ఎలా స్టిక్ చేసుకోవాలో చూద్దాము. ఇది ఆల్రెడీ చాలామందికి తెలిసే ఉంటుంది, బట్ స్టిల్ కొంతమందికి తెలియదు అనమాట. సో అందుకోసమని ఈ వీడియో చేస్తున్నాను నేను. ఈ స్టిక్ పెన్కి మామూలుగా మనం పెన్స్ యూస్ చేస్తాం కదా, సేమ్ అలాగే ఉంటుంది అనమాట నిబ్బు. కాకపోతే ఇక్కడ హోల్ ఉంటుంది అనమాట చిన్నది. సో మనం ఇప్పుడు ఈ స్టిక్ ప్యాడ్ ఉంది కదా, ఈ స్టిక్ ప్యాడ్ ఒక సైడ్ కవర్ తీసామంటే మనకి ఇలా ఉంటుంది చూడడానికి. ఈ పెన్ తీసుకొని ఇలా ప్రెస్ చేసామంటే చూసారు కదా, దానికి ఫిల్ అయింది. సో ఇలాగా పూర్తిగా ఫిల్ చేసుకోండి ఆ గ్యాప్ అనేది మొత్తం. ఫిల్ చేసుకున్న తర్వాత ఇలా చూసారు కదా, కొద్దిగా తీసుకున్నాను పైన ఎడ్జ్లో. జస్ట్ కొద్దిగా సరిపోతుందండి, ఎక్కువ అవసరమే ఉండదు మనకి. చాలా తక్కువ తీసుకున్నాను. చూసారు కదా, ఇలా జస్ట్ ఈ నిబ్బు కంటే కొద్దిగా పైకి వేసుకున్నాను అంతే. నేను వీ షేప్ కుందన్స్ తీసుకున్నాను అనమాట. చూసారు కదా, వీ షేప్ వైట్ కుందన్స్. గమ్ వచ్చేసి ఇలా 2 లైన్స్లో వేసుకోవాలన్నమాట సన్నగా. చూసారు కదా, మనం ఇక్కడ ఈ కుందన్ పెట్టినప్పుడు ఆ గమ్ అనేది కింద స్ప్రెడ్ అయిపోతుంది. మనం ఇలా చేత్తో చేస్తుంటే మనకి కుందన్ పెట్టేదానికి చాలా టైం తీసుకుంటుంది అనమాట. చూసారు కదా, మనం ఇలా పెట్టి ప్రెస్ చేసి మనం అడ్జస్ట్ చేసుకోవాలన్నా సరే ఈ కుందన్స్ చిన్నవిగా ఉంటాయి కాబట్టి మనం అన్ని కుందన్స్ అన్ని ప్లేసెస్లో అడ్జస్ట్ చేయలేమన్నమాట. సో ఇలాగా ఒక్కొక్కటి తీసి పెట్టాలకి చాలా టైం పడుతుంది. సరే కదా, ఇలా పెట్టాక చాలా టైం పడుతుంది. సో అందుకని ఈ స్టిక్ పెన్ అనేది చాలా ఈజీ అనమాట మనం ఈ కుందన్ వర్క్ చేసుకోవడానికి. ఇలా టచ్ చేయగానే మనకి ఈజీగా అతుక్కొని చూడండి. సో ఇప్పుడు మనకి ఏ ప్లేస్లో కావాలంటే ఆ ప్లేస్లో ఇలా స్టిక్ చేసేసుకోవచ్చు అనమాట. చూసారు కదా ఎంత ఈజీగా స్టిక్ పెన్తో వర్క్ అయిపోతుందో. మనం చేత్తో చేయాలంటే కొద్దిగా టైం పడుతుంది అనమాట. ఈవెన్ మనం అడ్జస్ట్ చేసుకోవాలన్నా సరే స్టిక్ పెన్తో చాలా ఈజీ అయిపోతుంది. చూసారు కదా ఎంత ఈజీగా నేను ఈ కుందన్స్ అనేవి స్టిక్ చేస్తున్నాను స్టిక్ పెన్ యూస్ చేసి. మామూలుగా చేత్తో చేస్తే ఒక బ్యాంగిల్ చేయడానికి చాలా టైం తీసుకుంటుంది అనమాట. సో మనం ఈ స్టిక్ పెన్ యూస్ చేసి చేస్తే ఏంటంటే మనకి చాలా టైం అనేది సేవ్ అయిపోతుంది అనమాట. ఎందుకంటే మనం అంత ఈజీగా పెట్టేసుకోవచ్చు. చూసారు కదా, మనం అడ్జస్ట్ చేసుకోవాలన్నా సరే ఇలా స్టిక్ పెన్తో అలా అడ్జస్ట్ చేసామంటే సరిపోతుంది అనమాట. ఇదనే కాదండి, ఎంత చిన్న కుందన్స్ అయినా సరే ఎంత పెద్ద కుందన్స్ అయినా సరే ఈ స్టిక్ పెన్ యూస్ చేసామంటే మనకి పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. బ్యాంగిల్స్ కనే కాదు, క్లిప్స్ కానీ, సెంటర్ క్లిప్స్ కానీ, యాలిగేటర్ క్లిప్స్ కానీ, శారీ పిన్స్ కానీ, ఏ వర్క్ అయినా సరే మనం కుందన్ వర్క్ చేసేటప్పుడు ఈ కుందన్స్ స్టిక్ చేసుకోవడానికి స్టిక్ పెన్ యూస్ చేస్తే వర్క్ అనేది చాలా ఈజీ అయిపోతుంది అనమాట మనకి. చూసారు కదా ఎంత బ్యూటిఫుల్గా స్టిక్ అయిపోతున్నాయో. థ్రెడ్ బ్యాంగిల్స్ చేసేటప్పుడు ఇంకో విషయం కూడా మనం గుర్తుపెట్టుకోవాలండి. ఏ కుందన్కి ఎలా గమ్ అప్లై చేస్తే బ్యాంగిల్కి గట్టిగా స్టిక్ అవుతుందో అది కూడా మనం చూసుకోవాలన్నమాట. సో ఒక్కొక్క కుందన్కి ఒక్కొక్క విధంగా ఉంటుంది అనమాట. సో ఒకదానికి ఒకటే లైన్ సరిపోతుంది ఫ్యాబ్రిక్ గ్లూ అనేది. ఇంకో రకమైన కుందన్స్కి 2 లైన్స్ లాగా మనం ఈ బ్యాంగిల్ పైన ఇలా వేసుకోవాల్సి వస్తుంది అనమాట. సో అది కుందన్ సైజుని బట్టి ఉంటుంది అనమాట. అదేవిధంగా బ్యాంగిల్ సైజుని బట్టి ఉంటుంది అనమాట మనం ఎన్ని లైన్స్ వేసుకోవాలి ఈ ఫ్యాబ్రిక్ గ్లూ అనేది అనేసి. ఫ్యాబ్రిక్ గ్లూ అనేది బ్యాంగిల్ పైన జస్ట్ లైన్స్ లాగా అప్లై చేసుకోండి. ఇలా 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 ఎప్పుడు అప్లై చేయకండి. ఇలా అప్లై చేస్తే ఏంటంటే ఫ్యాబ్రిక్ గ్లూ అనేది ఎక్కువైపోయి డ్రై అయినప్పుడైనా సరే చూడడానికి కొద్దిగా బాగుండదు అనమాట. సో అందుకని ఎప్పుడైనా సరే ఫ్యాబ్రిక్ గ్లూ అప్లై చేసేటప్పుడు కూడా మనం ఏ కుందన్కి ఎలా చేస్తే బాగుంటుంది చూసుకోవాలన్నమాట. అదేవిధంగా ఇప్పుడు ఈ స్టిక్ పెన్తో నేను ఇలా పెట్టాను కదా,
పెట్టిన తర్వాత జస్ట్ ఇలా ప్రెస్ చేయండి, ప్రెస్ చేసి తీయండి. అప్పుడు కుందన్ బాగా గట్టిగా స్టిక్ అయిపోతుంది అనమాట. ఊరికే పెట్టి ఇలా వదిలేయద్దు అనమాట. జస్ట్ ఇలా ప్రెస్ చేయండి, స్టిక్ పెన్తోనే ఇలా ప్రెస్ చేశారంటే కుందన్ అనేది బ్యాంగిల్ పైన పర్ఫెక్ట్గా స్టిచ్ అయిపోతుంది అనమాట. సో ఇలాగా గట్టిగా ప్రెస్ చేశారంటే ఈజీగా స్టిక్ అయిపోతుంది మనకి. మళ్ళీ మనం చెయ్యి యూజ్ చేయాల్సిన అవసరం ఉండదు ప్రెస్ చేయడానికి. కుందన్ వర్క్ చేసేటప్పుడు బ్యాంగిల్ పైన కొన్ని బ్యాంగిల్స్ అనేవి తీసుకొని ప్రాక్టీస్ చేయండి బాగా. ఎప్పుడు ఏదైనా సరే కుందన్ వర్క్ చేసేటప్పుడు కానీ స్టిక్ పెన్తో స్టిక్ చేయడం అయినా సరే ఏదైనా సరే కొద్దిగా ప్రాక్టీస్ చేయాలన్నమాట. ప్రాక్టీస్ చేస్తే ఏంటంటే మనకి మెయిన్ వర్క్ అంటే మనకి బ్యాంగిల్స్ చేసుకోవాలన్నా, ఎవరికైనా బ్యాంగిల్స్ చేసి ఇవ్వాలన్నా సరే, బ్యాంగిల్స్ అనే కాదు ఏదైనా సరే చేసి ఇవ్వాలన్నా సరే ప్రాక్టీస్ మనకు చాలా అవసరం అనమాట. ప్రాక్టీస్ బాగా చేసినప్పుడు మనం ఏదైతే మెయిన్ ప్రోడక్ట్ చేయాలి అనుకుంటామో ఆ ప్రోడక్ట్ చేసినప్పుడు వర్క్ అనేది చాలా బ్యూటిఫుల్గా వస్తుంది అనమాట. సో మనకి ప్రాక్టీస్ చేసేటప్పుడు కొద్దిగా డ్యామేజ్ అవుతాయి. సో ఏంటంటే ఆ డ్యామేజ్ అనేది మనకి మెయిన్ ప్రోడక్ట్కి అవ్వకుండా మనం ముందుగానే ఇలా వేరే బ్యాంగిల్స్ పైననో లేకపోతే ఊరికి ఏదైనా స్క్రాప్ వస్తువుల పైననో ఇలా ప్రాక్టీస్ చేసుకున్నామంటే ఎలా పెట్టాలి, ఎలా స్టిక్ చేయాలి ఇదనే కాదు, ఈవెన్ థ్రెడ్డింగ్ అయినా సరే. సో మనం ఎంత నీట్గా థ్రెడ్డింగ్ చేసుకుంటే దానిపైన కుందన్ వర్క్ అనేది అంత నీట్గా ఉంటుంది అనమాట. సో ఏదైనా సరే మనకి ప్రాక్టీస్ని బట్టే వస్తుంది అనమాట. ఫస్ట్ కొద్దిగా ప్రాక్టీస్ చేయండి. సో ఇప్పుడు ఆల్మోస్ట్ బ్యాంగిల్ అయితే ఫినిష్ అయిపోయింది. సో ఇక్కడ ఈ మధ్యలో నాకు కొద్దిగా గ్యాప్ మిగిలిందనమాట. సో ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే కొద్దిగా ఫ్యాబ్రిక్ గ్లూ అప్లై చేస్తున్నాను, జస్ట్ లైట్గా. అదేవిధంగా ఈ గ్యాప్ అనేది ఎప్పుడైనా సరే కుందన్కి అంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్కి వచ్చినప్పుడు కొద్దిగా గ్యాప్ మిగిలిందంటే అక్కడ ఈ కలర్ కుందన్స్ అయినా ఏదైనా ఫిట్ అవుతాయి అంటే ఇక్కడ స్టిక్ చేయండి. లేకపోతే షుగర్ బీడ్సో లేకపోతే ట్యూబ్ బీడ్సో ఏదో ఒకటి ఇక్కడ ఫిట్ చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఆ గ్యాప్ అనేది అలా వదిలేయద్దండి, ఫిట్ చేయడానికి ఏదో కానీ ట్రై చేయాలన్నమాట. సో ఇప్పుడు నేను ఈ మధ్యలో నాకు షుగర్ బీడ్స్ ఫిట్ అవుతాయి అని అనిపిస్తుంది. సో అందుకని నేను గోల్డ్ కలర్ షుగర్ బీడ్స్ తీసుకొని ఇక్కడ స్టిక్ చేస్తాను. సో ఇప్పుడు నేను ఇక్కడ షుగర్ బీడ్స్ తీసుకొని స్టిక్ చేస్తున్నాను అనమాట మధ్యలోకి. చూసారు కదా, ఇలా మధ్యలో కుందన్కి ఏదైనా గ్యాప్ మిగిలింది అంటే అక్కడ ఏదో ఒకటి వేరే ఏదైనా కుందన్ ఫిట్ అవుతుందో లేదో చూసి అక్కడ స్టిక్ చేయండి. ఎందుకంటే గ్యాప్ అనేది వదిలితే బాగుండదు అనమాట, చూడడానికి ఓవరాల్ బ్యాంగిల్ లుక్ అనేది పాడైపోతుంది గ్యాప్ ఉంటే. చూసారు కదా, సో మధ్యలో షుగర్ బీడ్స్ అనేవి ఫిట్ అయిపోయాయి. మనకు పూర్తిగా బ్యాంగిల్ డ్రై అయిపోయిన తర్వాత లుక్ మాత్రం చూడడానికి చాలా బాగుంటుంది. చూస్తారు కదా ఎంత బ్యూటిఫుల్గా ఉందో. సో ఇప్పుడు చూడండి నేను ఎంత ఈజీగా ఈ కుందన్స్ అన్ని స్టిక్ పెన్స్ యూస్ చేసి స్టిక్ చేసాను. సో ఇలాగే కొద్దిగా ప్రాక్టీస్ అయితే చేయాలండి, ఖచ్చితంగా స్టిక్ పెన్ యూస్ చేయాలంటే కొద్దిగా ప్రాక్టీస్ అయితే ఉండాలి. ఎందుకంటే మనం బాగా ప్రాక్టీస్ చేయగలితేనే ఇప్పుడు చూడండి ఈ బ్యాంగిల్ పైన ఈ కుందన్స్ అనేవి ఎంత చక్కగా కూర్చున్నాయో, ఎంత స్ట్రైట్గా. సో మనం అడ్జస్ట్ చేసుకోవాలన్నా సరే ఈజీగా అడ్జస్ట్ చేసుకోవచ్చు. అదే మనం చేత్తో అడ్జస్ట్ చేయాలంటే మనం ఒక కుందన్ అడ్జస్ట్ చేసేటప్పుడు మేబీ మన చెయ్యే తగిలి ఇంకో కుందన్ అనేది కదిలిపోవచ్చు అనమాట. సో అందుకని స్టిక్ పెన్ యూస్ చేసామంటే మనకి ఈజీగా వర్క్ అయిపోతుంది అనమాట, ఈజీగా అవుతుంది, అదేవిధంగా త్వరగా కూడా అయిపోతుంది అనమాట. సో ఫస్ట్ స్టిక్ పెన్తో బాగా ప్రాక్టీస్ చేయండి. తర్వాత మీకు ఏదైనా బాగా మంచి బ్యాంగిల్స్ చేసుకోవాలనుకున్నప్పుడు లేకపోతే వేరే వాళ్ళు ఎవరికైనా చేసి ఇవ్వాలన్నా సరే సో మనకి తొందరగా అయిపోతుంది అనమాట. ఇప్పుడు నేను ఈ స్టిక్ ప్యాడ్లో నుంచి చాలా తక్కువ తీసుకున్నాను. ఇది మనకి 2-3 టైమ్స్ యూస్ చేస్తుంది, ఇదేమంత డ్రై అయిపోదు అనమాట. చూసారు కదా, నేను చాలా తక్కువ తీసుకున్నాను. దీన్ని మనం 2-3 టైమ్స్కి యూస్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఈ స్టిక్ ప్యాడ్ అనేది గాలికి ఆరబెట్టేయద్దండి, అంటే బయట పెట్టేయద్దండి, ఏదైనా కవర్లో చుట్టి పెట్టండి, ప్లాస్టిక్ కవర్లో కానీ లేకపోతే న్యూస్ పేపర్లో కానీ చుట్టి పెట్టండి. ఎందుకంటే ఇది గట్టిగా అయిపోతుంది అనమాట, ఆ తర్వాత మనకి యూజ్ అవ్వదు అనమాట. సో అందుకని దీనికి ఎక్కువ గాలి తగలకుండా కవర్లో చుట్టి పెట్టడం కొద్దిగా మంచిదన్నమాట. అలాగే ఈ పెన్ను నిబ్ అనేది మనకి విరిగిపోతుంది అనమాట కొద్ది రోజుల తర్వాత, అంటే మనం కుందన్స్ స్టిక్ చేసేదాన్ని బట్టి కూడా ఉంటుంది అనమాట.
కొద్ది రోజులకి అంటే వాడంగా ఈ స్టిక్ పెన్ నిబ్ అనేది కూడా పాడైపోతుంది అనమాట. సో అది కామను, మనం చేసే వర్క్ని బట్టి కూడా ఉంటుంది అనమాట, అది ఎంత త్వరగా పాడైపోవాలి అనేసి. చూసారు కదా స్టిక్ పెన్తో ఎలా స్టిక్ చేసుకుంటే మనకి బ్యాంగిల్ పైన కుందన్స్ ఎంత ఈజీగా స్టిక్ చేసుకోవచ్చు అనేది. సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. అదేవిధంగా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే మన దగ్గర రా మెటీరియల్ కూడా సేల్లో ఉందండి. వీడియో డిస్క్రిప్షన్లో వాట్సాప్ గ్రూప్ లింక్ అయితే ఇస్తున్నాను. వాట్సాప్ గ్రూప్లో మెటీరియల్స్ అన్నీ కూడా డైలీ అప్డేట్స్ ఉన్నాయండి. ప్రతి ఒక్క మెటీరియల్ కూడా దొరుకుతుంది. స్టిక్ పెన్స్ కానీ, కుందన్స్ కానీ, ఫ్యాబ్రిక్ గ్లూ, బ్యాంగిల్స్, షుగర్ బీట్స్, అన్ని రకాల ప్రోడక్ట్స్ అయితే మన దగ్గర ఉన్నాయండి. సో ఒకసారి జాయిన్ అయ్యి ప్రోడక్ట్స్ అదేవిధంగా ప్రైజెస్ కూడా చెక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.